sent me to give the good news to the poor. Tell prisoners that they are prisoners no more. Tell blind people that they can see, and set the downtrodden free. And go tell everyone the news that the kingdom of God has come. And go tell దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ మీ 30వ సామాన్య ఆదివారపు దివ్య గ్రంథ పారాయణము, దేవుని వాక్యమును ధ్యానించుటకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఇయర్సీ ఈ సంవత్సరమంతా లూకా శుభవార్త నుండి మనం ఎక్కువగా సువిశేష పఠనాన్ని చదువుతూ ఉన్నాం. ప్రతి ఆదివారము ప్రసంగాలను, వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నాం. లూకా శుభవార్త యొక్క గొప్పదనం ఏంటంటే, అద్భుతమైనటువంటి ఉపమానాలు, చక్కనైనటువంటి కథల రూపంలో ప్రభు చెప్పడాన్ని ఎక్కువగా ఈ యొక్క లూకా శుభవార్తలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, మరొకసారి ఈ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు ఈ చక్కనైన ఉపమానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈ ఉపమానం పేరేంటి? పరిసయ్యుడు, సుంకరి. చాలాసార్లు మనం ప్రసంగాలలో దీన్ని తరచుగా మనం కోట్ చేస్తూ ఉంటాం. ఇద్దరు దేవాలయానికి వెళ్ళారంట ప్రార్థన చేసుకొనడానికి. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు ఏంటంటే తనను తాను నీతిమంతుడుగా ఎంచుకుంటూ ఉన్నాడు. తనను తాను గొప్పవానిగా ఎంచుకుంటున్నాడు. తనను తాను మంచివానిగా ఎంచుకుంటున్నాడు. తనను తాను పునీతునిగా ఎంచుకుంటున్నాడు. సెల్ఫ్ క్యాననైజేషన్, తనకు తానే పునీత పట్టాన్ని ఇచ్చేసుకుంటున్నాడు. సో అటువంటి దృష్టితో, అటువంటి బుద్ధితో, అటువంటి దృక్పథముతో ఆయన దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఆయన ప్రార్థనలో ఒక్కటి కూడా అబద్ధం లేదు. ఆయన ప్రార్థన అంతా కూడా ఆయన చేసిందే, ఆయన చేస్తుందే చెప్తూ ఉన్నాడు. ఏమనంటే చూడండి వాక్యం, దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 18వ అధ్యాయం 11 నుంచి. నేను లోబిని కాదు, కరెక్టే. నేను అన్యాయము చేయువాడను కాను, అది కూడా కరెక్టే. నేను వ్యభిచారిని కాను, కరెక్టే. ఓకే, కాకపోతే అక్కడొచ్చింది, ఈ సుంకరి వంటి వాడను కాను, అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నా ఆదాయములో 10వ వంతు ఇస్తున్నాను. ఇలా అంతా కూడా మన భాషలో ఏమంటారు, డబ్బా కొట్టుకుంటున్నాడు అంటారు కదా, డబ్బా కొట్టుకుంటున్నాడు. తను గొప్పగా ఎంచుకుంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, సో ఈ పరిసయ్యుని యొక్క జీవితం, ఈ పరిసయ్యుని యొక్క ప్రార్థన, ఈ పరిసయ్యుని యొక్క వ్యక్తిత్వం మనకు ఏమి నేర్పుతుందో ఈరోజు మనం నేర్చుకుందాం. ఒక రెండే విషయాలు. ఆ తర్వాత సుంకరి జీవితం. ఆ సుంకరి, ఆ పాపాత్ముడుగా ఎంచబడినవాడు తనను తాను కూడా పాపాత్ముడుగా ఎంచుకొని ప్రభుని సన్నిధిలో నిలుచుండి గుడిలోనికి, దేవాలయంలోనికైనను అడుగు పెట్టడానికి సాహసింపక, తల అయినను ఎత్తుటకు సాహసింపక, సిగ్గుపడుతూ, దుఃఖపడుతూ, పశ్చాత్తాపపడుతూ, రొమ్మును బాదుకొని, గుండెలు బాదుకొని, ఓ దేవా ఈ పాపాత్ముని ఎక్కువ మాటలు లేవు, తక్కువ మాటలు. ఓ దేవా ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించాడు. దేవుని యందు ప్రియులారా, ఏదంటారు కదా, కట్ చేస్తే వీరిద్దరిలో ఎవరు దేవుణ్ణి సంతోషపెట్టారు? ఎవడి ప్రార్థన ఆలకించి దేవుడు సంతోషపడ్డాడు? ఎవరిని దేవుడు దీవించి పంపించాడు అంటే ఆ పరిసయ్యుడైతే మాత్రం కాదు, ఈ సుంకరే. కనుక నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ రోజున ఈ పరిసయ్యుడు మనకు నేర్పించే ఒక 2 జీవిత పాఠాలు,
ఈ సుంకరి మనకు నేర్పించే ఒక 2 జీవిత పాఠాలను మనము నేర్చుకుందాం దేవుని యందు ప్రియులారా. ఓకేనా? ఓకే. యేషువా వందనం. యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 రైట్. మొట్టమొదటిది పరిసయ్యుడు. పరిసయ్యుడు మనకేం నేర్పిస్తున్నాడు? ఆయన జీవితం ఏమిటి? దేవుని యందు ప్రియులారా, ఆయన ఆధ్యాత్మికమైన గర్వముతో జీవిస్తున్నాడు. జీవిస్తున్నాడా? లేదంటే అదొక రోగం. స్పిరిచ్యువల్ ప్రైడ్ అంటారు. ద డేంజర్ ఆఫ్ స్పిరిచ్యువల్ ప్రైడ్. ఆత్మీయమైన, ఆధ్యాత్మికమైన గర్వం. నేనే పుణ్యాత్ముడిని. నేను ప్రవక్తను. నేను ప్రార్థన చేస్తే జరిగిపోద్ది. నేను నా నోటంట పలికేనా అయిపోద్ది. దేవుని యందు ప్రియులారా, ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గర్వముతో ఈయన బాధపడుతున్నట్లుగా, లేదంటే ఆయన పాపిగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుని యందు ప్రియులారా. ఆయన జీవితం మనకు నేర్పే మొదటి పాఠం వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ముందుగా వాక్యం చదువుకుందాం. లూకా శుభవార్త 18వ అధ్యాయము 11వ వచనం చదవండి ఎవరైనా. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయము చేయువాడను, వ్యభిచారిణి. ఇతరుల వలె అన్నాడు చూడండి. అది దేవునికి ఇష్టం ఉండదు. నీ బాధ ఏదో నువ్వు చెప్పుకో. నీకేం కావాలో నువ్వు చెప్పుకో. ఇతరుల వలె అంటే ఇతరులతో పోల్చుకుంటూ, ఇతరులను చిన్న చూపు చూస్తూ, ఇతరులను తక్కువ చూపు చూస్తూ, ఇతరులను అవమానిస్తే ప్రభువు చూస్తూ ఊరుకొనడు. ప్రభువు సహించడు. దేవుని యందు ప్రియులారా, చిట్ట చివరిలో అంటాడు, నేను ఈ సుంకరి వంటి వాడను కాదు, అందులకు నీకు కృతజ్ఞుడను. సో ఏమవుతుంది? ఈ మొట్టమొదటి అంశంలో మనకేమర్థమవుతుందంటే, ఇతనిలో ఉన్న గర్వం ఏం చేసింది? ఇతనిలో ఉన్న గర్వం ఇతనిలో ఉన్న పాపాన్ని చూడకుండా చేసేస్తుంది. ఇతనిలో ఉన్న గర్వం ఇతరులో ఉన్న పాపాన్ని చూడనివ్వడం లేదు. నేను ఎప్పుడో ఒక కథ చెప్పాను. కొత్తగా ఒక కుటుంబం ఇల్లు మారారంట. కూతురికి ఒక చిన్న గదిని ఏర్పాటు చేశారంట. 12 సంవత్సరాల అమ్మాయి, 10 సంవత్సరాల పడిన అమ్మాయి. ఒక మంచం పెట్టారు. మంచం ఎదురుగుంట పెద్ద అద్దం పెట్టారు. నిలువాటి అద్దం పెట్టారట. ఇలా బీరువా. ఓకే. అద్దం పెట్టారు. వెనకాతల మంచానికి వెనకాతల ఈ అమ్మాయి తల పెట్టుకున్న దగ్గర యేసుప్రభు ఫోటో పెట్టారు. అంటే ఈ అమ్మాయి పడుకొని కళ్ళు తెరిస్తే చాలు అద్దంలో ఎవరుంటారు? యేసుప్రభు కనిపిస్తారు. సో వారు మరుసటి రోజు పడుకొని లేచిన తర్వాత ఉదయాన్నే కళ్ళు తెరిస్తే యేసుప్రభు కనిపిస్తున్నారు. యేసుప్రభు కనిపిస్తున్నారే అని లేచి చూస్తుంది. లేచి చూస్తే యేసుప్రభు కనిపించట్లే. మళ్ళీ పడుకుంటే యేసుప్రభు కనిపిస్తున్నారు. మళ్ళీ లేచి వచ్చింది. యేసుప్రభు కనిపించట్లే. అర్థం కావట్లేదు. పరిగెట్టింది, అమ్మా ఒక విచిత్రం జరిగింది. ఏంటంటే, నేను పడుకొని ఉన్నప్పుడు యేసుప్రభు కనిపిస్తున్నారు, నేను కూర్చుంటే యేసుప్రభు కనిపించట్లేదేంటి అంటే, అప్పుడు అమ్మ అన్నదంట, నువ్వు కూర్చున్నప్పుడు నీ తల యేసుప్రభు ఫోటోకి అడ్డుగా వస్తుంది కనుక నీకు అద్దంలో కనిపించడు. నీకు నువ్వు అడ్డుపడుతున్నావు. యేసు ప్రభువుని చూడడానికి నేను అనే జబ్బు అడ్డుపడతాది దేవుని యందు ప్రియులు. నేను అన్న గర్వం, నాది అన్న స్వార్థం, నేనే అన్న అహంభావం మనలో ఉంటే దేవుడు మనకు కనిపించడు. దేవునికి మనం దూరం అయిపోతాం. ఇది చూడండి, నేను చేశాను, నేను ఉపవాసం ఉన్నాను, నేను లోబిని కాదు, నేను అన్యాయం చేయలేదు, నేను వ్యభిచారం చేయలేదు, నేను సుంకరి వంటి వాడనే కాదు, నేను 10% ఇస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను. ఇలా పరులతో పోల్చుకొని ప్రార్థించాడు కనుక
దేవుడు అతని ప్రార్థన అతని గర్వం అతని కన్నులను మూసేస్తుంది. అతని గర్వం అతని పాపాలను చూడకుండా చేస్తుంది. ప్రైడ్ బ్లైండ్స్ అస్ టు అవర్ ఓన్ సిన్స్. టు సీ అవర్ ఓన్ సిన్స్. గర్వము మన పాపములను చూడనివ్వదు. చూడలేము. దేవుని యందు ప్రియులారా, చూడండి వాక్యం యోహాను గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 8వ వచనం చాలా ఇంపార్టెంట్. యోహాను గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? నా యందు ఎట్టి పాపము లేదని మనము చెప్పుకొనుచో మనలో ఏమాత్రము సత్యము లేకుండుటయే కాక మనల్ని మనము ఆత్మవంచన చేసుకున్న వాళ్ళమవుతున్నాం. మంచి వాక్యం, జాగ్రత్తగా ఆలకించండి. నా తర్వాత చెప్పండి, తర్వాత కంఠస్థం చెయ్యాలి. చెప్పండి. మన యందు ఎట్టి పాపము లేదని, మన యందు తీసేద్దాం, నా యందు. ఓకే, నా యందు ఎట్టి పాపము లేదని నేను చెప్పుకొనుచో నా యందు ఏమాత్రము సత్యము లేకుండుటయే కాక ఆత్మవంచన చేసుకొనిన వాడిని అవుతాను. నాలో ఏ తప్పు లేదు అనుకుంటే, చాలాసార్లు పాప సంగీతంకి వచ్చినప్పుడు ఇదే అంటారు కదా, నాలో ఏ పాపం లేదండి, నేను ఏ తప్పు చేయలేదండి, తరచు అంటుంటాను దేవుని యందు ప్రియులారా. అలా ఎప్పుడూ కూడా తలంచకూడదు. మన గర్వం మన పాపములను చూడకుండా చేస్తుంది. జాగ్రత్త. అందులో ఇతను చేసే మరొక పాపం ఏంటంటే, పొరుగు వానితో పోల్చుకుంటున్నాడు. ఎక్కడో ఒక మంచి కథ విన్నాను. ఏంటో తెలుసా? ఒక భార్యాభర్తలు ఉన్నారంట. 40 సంవత్సరాల వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటూ, 40 సంవత్సరాలు అంటే వాళ్ళకి ఎన్ని ఉంటాయి? సుమారు 65-70 సంవత్సరాలు. 65-70 సంవత్సరాల వయసులో వీళ్ళు పండగ చేసుకుని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు దర్శనమిచ్చాడు. మీరు జీవితమంతా మంచి జీవితం జీవించారు. భార్యాభర్తలుగా కలిసిమెలిసి అన్యోన్యంగా జీవించారు. కనుక మీ యొక్క అమూల్యమైనటువంటి ప్రేమ బంధం, దాంపత్య జీవితాన్ని బట్టి మీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను. ఏదైనా ఒక వరం కోరుకోండి అన్నారు. కోరుకునంటే భార్య అంటుంది, నేను నా భర్తతో కలిసి ప్రపంచ నలుమూలలా తిరగాలనుంది. మా ఇద్దరి ప్రేమ బంధం ఇంకా బలపడాలని కోరిక. అన్నీ చూడాలి, అన్ని దేశాలు తిరగాలి అని కోరుకుంది. మంచి కోరికే, వెరీ గుడ్, నీకు ఇస్తున్నాను అన్నారు. నెక్స్ట్ భర్తను అడిగాడు, నీకేంట్రా బాబు కోరిక, నీ కోరుకో అన్నాడట. వీడికి ఏం కావాలో కోరుకోవచ్చు కదా. వీడి కోరిక ఎలా ఉన్నదంటే, నా భార్య నాకన్నా 30 సంవత్సరాలు చిన్నగా ఉండాలి. అలాగుంటే నా భార్య అందంగా ఉంటుంది. అప్పుడు నేను ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటాను. ఓకే, ఎక్కువగా సంతోషంగా జీవిస్తాను అని చెప్పి, నా భార్య నాకన్నా 30 సంవత్సరాలు అంత చిన్నది అయిపోవాలి అన్నాడు. చిన్నగా ఉండాలి అన్నాడు. 30 సంవత్సరాలు డిఫరెన్స్ ఉండాలి అన్నాడు. ప్రభు ఇదేం కోరిక, ఎప్పుడు ఎవడో కోరుకోలేదు, సర్లే తదాస్తు అని దీవించి వెళ్ళిపోయాడు. టక్కని దీవించి వెళ్ళిపోయేసరికి ఏమైంది తెలుసా? ఈవిడికి ఎన్ని సంవత్సరాల్లో భార్యకి? 65. వీడేమనుకున్నాడు, నా భార్యకి 30 అయిపోద్ది అనుకున్నాడు కదా. వీడికి 95 అయిపోయింది. వీడికి 95 అయిపోయింది. వీడేమడిగాడు, నాకన్నా నా భార్య 30 సంవత్సరాలు తక్కువ ఉండాలి. 95, 65 లెక్క సరిపోయిందిగా. ఆవిడ అందం పెరగలేదు, లేదా వయసు తగ్గలేదు. మనవాడు మాత్రం బాగా ముసలోడు అయిపోయాడు, ఉన్నది కూడా పోయింది. దేవుని యందు ప్రియులారా, ఎప్పుడు కూడా పొరుగువాడు ఏమిటా, పొరుగువాడితో పోల్చుకుంటూ పొరుగువాడి జీవితంతో మనం జీవించకూడదు. దేవుని యందు ప్రియులారా, సో ఈ రోజున ఈ యొక్క పరిసయ్యుడు మనకు నేర్పిస్తుంది ఏంటంటే, పొరుగువారి జీవితాలను తొంగి చూడకండి, నీ జీవితంలోకి నువ్వు తొంగి చూచుకో. ఎగ్జామిన్ యువర్ కాన్షియన్స్ డైలీ. ఆత్మ పరిశీలన చేసుకో, ఆత్మ వంచన చేసుకోకు. ప్రార్థించేటప్పుడు నీ బలహీనతలు దేవునికి సమర్పించు. నీ గొప్పలో నీ విజయాలను బట్టి సంతసించకు, అతిశయించకు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఇతరుల కంటే నేను గొప్పగా ఉండాలని కోరుకోకు. నిన్నటి కంటే ఈరోజు నేను గొప్పగా ఉండాలి. ఈ రోజు కంటే రేపు నేను మంచివాడిగా ఉండాలి, పవిత్రుడిగా ఉండాలి అని మాత్రం మనం కోరుకోవాలి. ఈ గొప్ప సత్యం ఈ యొక్క పరిసయ్యుని జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు దేవుని యందు ప్రియులారా. అర్థమైందా? సో, మొట్టమొదటి పరిసయ్యుడు మనకు నేర్పే పాఠమేమిటంటే, పరులతో పోల్చుకొనుండకు. గర్విష్టిగా జీవించకు. గర్వముతో ఉంటే నీ పాపములు నీకు కనిపించవు. గర్వముతో జీవిస్తే నీ పాపములు నువ్వు చూడలేవు. ఆ పాప ఎలాగైతే ప్రభుని దర్శించుకోలేకపోయిందో, ఆ విధంగా దేవుని యందు ప్రియులారా. యేషువా వందనం. యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఇక రెండవది దేవుని యందు ప్రియులారా, ఈ పరిసయ్యుడు ప్రార్థన ఒకటి పరులతో పోల్చుకొని ప్రార్థిస్తున్నాడు కదా! రెండోదేంటో తెలుసా? దేవుని యందు ప్రియులారా, వాక్యం చూడండి. ఈ యొక్క ఇందులోనే 11వ వచనంలోనే 12వ వచనం. లూకా శుభవార్త 18వ అధ్యాయము 12వ వచనం. చెప్పండి ఎవరైనా? నేను వారమునకు 2 మార్లు ఉపవాసముంటున్నాను. నా ఆదాయములో 10వ వంతు నీకు చెల్లించుచున్నాను. దేవాలయానికి చెల్లించునని ప్రార్థించు. దేవుని యందు ప్రియమైన సహోదరు, ఈ యొక్క పరిసయ్యుడి ప్రార్థన సెల్ఫ్ సెంటర్డ్ ప్రేయర్ అంటారు. అంటే తన చుట్టూ అలుముకున్న ప్రార్థన. తన చుట్టూ తానే ముఖ్యం. తన పనులే ముఖ్యం. తను చేసిందే ముఖ్యం అన్నట్లుగా తన చుట్టూ అల్లుకున్నటువంటి ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన చేసింది మంచిదే. ఇదంట కదా! మనిషి మంచోడే గాని గుణమే. గుణం డాష్. మనిషి మంచోడే, గుణం డాష్. అలా దేవుని యందు ప్రియులారా, చేసినవన్నీ మంచి పనులే. కానీ ఆ గుణములో, ఆ యాటిట్యూడ్‌లో తప్పు ఉన్నది. ఏంటా తప్పంటే, దేవుడిని సంతోషపెట్టడానికి ఈయనేమి చేయలేదు. దేవుణ్ణి ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నాడు. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇంప్రెస్ చేయడానికి చేయొద్దు. సంతోషపెట్టడానికి చెయ్యండి. దేవునిని సంతోషపెట్టడానికి, దేవుణ్ణి ఇంప్రెస్ చేయడానికి కాదు దేవుని యందు ప్రియులారా. చూడండి, మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు చక్కగా అంటున్నారు. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 8వ వచనం. నా తర్వాత చెప్పనందరు. ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతించుచున్నారు, కానీ వారి హృదయములు నాకు కడు దూరముగా ఉన్నవి. కదా! ప్రభువు మాటలే అక్షరాల సత్యం ఇతని జీవితంలో. ఇతను అన్నీ చేశాడు. కానీ అతని హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉంది. దేవుని యందు ప్రియులారా, మదర్ తెరేసా గారి జీవితంలో ఒక సంఘటన మనం చూస్తున్నాం. ఏంటో తెలుసా? ఒక రోజున ఒక న్యూస్ రిపోర్టర్ మదర్ తెరేసా అమ్మ దగ్గరికి వచ్చాడంట. వచ్చి ఇంటర్వ్యూ చేస్తూ అడుగుతున్నాడు, అమ్మా మదర్ తెరేసా, నీవు చేసిన ఈ గొప్ప కార్యాల కొరకు నువ్వు ఎప్పుడైనా గర్వపడ్డావా? ఆర్ యు ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ఆవిడ ఆశ్చర్యపోయింది. మదర్ తెరేసా, నేను దేని నిమిత్తం గర్వపడతానో, గర్వపడాలి చెప్పండి, నేనేం చేశానని అన్నదంట. ఆయన అంటాడు, అదేంటి అంత మాట అన్నారు? ఎన్నెన్ని పనులు చేయడం లేదు ప్రపంచమంతటా 55 దేశాలలో మీ అమ్మగారులను పెట్టారు. అనేక మంది పేదలకు, రోగులకు, దీనులకు, వృద్ధులకు, అనాథలకు మీరు సేవ చేస్తున్నారు. మీరు ఇన్ని మంచి పనులను బట్టి సంతోషించి గర్వపడడం లేదా? అంటే ఆమె అంటుంది, అమ్మా బాబూ, నేను ఎప్పుడూ గర్వపడడం లేదు. ఎందుకంటే చేసింది నేను కాదు, నా యేసువే, నా ప్రభువే నా ద్వారా, మా అమ్మగార్ల ద్వారా, మా వాలంటీర్స్ ద్వారా నా దేవుడు చేస్తున్నాడు. నేను చేయడం లేదు. నా గొప్పతనం కాదు, నా దేవుని గొప్పతనం. ఇది నా ప్రేమ కాదు, దేవుడు నాకిచ్చిన ప్రేమ. ఇది నా సేవ కాదు, దేవుడు నన్ను చేయమంటున్న సేవ. కనుక ఇందులో నేను గర్వపడ్డానికి ఏముంది అంటూ
ఆమె యొక్క గొప్ప వినయమును ప్రదర్శించారండి దేవుని యందు ప్రియులారా. సో, మన జీవితం మన చుట్టూ మనం అందుకే ప్రార్థనలో ఎప్పుడు డోంట్ ప్రే ఆల్వేస్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ గురించే, నీ గురించే, నీ గురించే ప్రార్థన చెయ్యకు అంటారు. చాలా సార్లు అంటారు ఒకతను ప్రార్థన చేసేటప్పుడు నీ వ్రేలు చేతిని చూసుకో. నీ చెయ్యిలో ఏముంటుంది? 5 వేళ్ళు కదా! మొదటి వేలు దీన్నేమంటారు? బొటనవేలు. ఇది హృదయానికి దగ్గరగా ఉంది కదా! కనుక నీ జీవితంలో ఎవరెవరైతే నీ హృదయానికి దగ్గరగా ఉన్నారో నీ తల్లి, నీ తండ్రి, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ అక్కా చెల్లెండ్రు వారి కొరకు ప్రార్థించు. నీ గుండెకి దగ్గరగా ఉన్నారు కనుక. రెండోదేంటి? చూపుడు వేలు నీకు మార్గాన్ని ఇచ్చిన, దారిని చూపిన నీ గురువులు, నీ ఉపదేశులు, నీ అమ్మగారులు, నీ టీచర్స్, ఆధ్యాత్మిక జీవితానికి మార్గం చూపుతున్న వాళ్ళు, భౌతికమైన, లౌకికమైన జీవితానికి జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి టీచర్ల కొరకు, జ్ఞాన బోధకుల కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. మూడోదేంటి? ఇదేంటి? కానీ పొడవుగా ఉంది. అంటే సంఘములో, సమాజములో, దేశములో పెద్దలు అనగా ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ద పొలిటీషియన్స్ ఆఫ్ ఇండియా, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే. రాజకీయ నాయకుల కొరకు, పాలకుల కొరకు, ప్రభుత్వ అధికారుల కొరకు, సంఘములో పెద్దలు వాళ్ళ బుద్ధి బాగుంటే మన బతుకులు బాగుంటాయి. వాళ్ళ బుద్ధిలో తేడా వస్తే మన బతుకులు తేడా అయిపోతాయి. కనుక పెద్దల కొరకు ప్రార్థన చేయండి. ఓకే. ఇదేంటిది? రింగ్ ఫింగర్ అవునా? వీక్ ఫింగర్ అంటారు. ఇది చాలా బలహీనంగా ఉంటది. ఇది చాలా బలహీనంగా ఉంటది. ఓకే. ఈ బలహీనమైన ఉంగరం ఈ యొక్క వ్రేలు ఏం చేస్తుందంటే సమాజములో, సంఘములో, దేశములో బలహీన వర్గాలు, అనాథ పిల్లలు, తిండి, ఓకే, కూడు, గుడ్డ, నీడ, బట్ట లేని వాళ్ళ కొరకు, బట్టలు లేనివారు, లేదా నిరాశ్రయులు, వస్త్రహీనులు, అన్నార్తులు, దాహార్తులు, ఆశ్రయం లేని వాళ్ళు, వీళ్ళందరి కొరకు, దీనుల కొరకు, పేదల కొరకు, రోగుల కొరకు, పాపుల కొరకు, వృద్ధుల కొరకు, శ్రమపడుతున్న వారి కొరకు, వీళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఈ చివరిదేంటి? 5 చిన్నగా ఉంది కదా! నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ, అంటే తగ్గించుకొని నీ అవసరాల కొరకు, ఓకే, నీ యొక్క జీవిత సమస్యల కొరకు, నీ యొక్క దండు ప్రార్థన చెయ్యి. ఇలా మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు నీ గురించి ఫస్ట్ కాకుండా, నీ చుట్టూ నీ ప్రార్థన కాకుండకుండా దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కనుక ప్రార్థన ఎలాగుండాలి? లేదు అంటే ఎలాగుంటుందంటే వినయము లేని ప్రార్థన, దీనత లేని ప్రార్థన, దీనత లేని విశ్వాసం, దీనత లేని భక్తి, కపట వేషధారితనం, హిపోక్రసీ. రిలిజన్ వితౌట్ హ్యూమిలిటీ బికమ్స్ హిపోక్రసీ. అనగా విశ్వాసము, వినయము లేని విశ్వాసము, దీనత్వము లేని భక్తి కపట వేషధారితనంగా మారుతుంది. కనుక ప్రభు మనకు నేర్పుతున్నారు. దేవుని యందు ప్రియులారా, మీరు ఎన్ని ప్రార్థనలు చెప్పామా లెక్క వేసుకోకండి. ఓకే. ఎన్ని ప్రార్థనలు చెప్పామా కాదు, ఎంత ప్రేమతో చెప్పాము. ఓకే. నీ కోసం కాదు, పరుల కొరకు ప్రార్థించాలి. దేవునికి నిరంతరము కూడా ప్రభువా నీవే మహిమ పరపబడుగాక. కీర్తన గ్రంథం చూడండి. కీర్తనలు 115:1. కీర్తనలు 115:1 చదవండి. అందులో చక్కని వాక్యం. 115 కీర్తనలు 115. ప్రభూ మాకు మహిమ తగదు, నీ ప్రేమ కృప వలనను, నీ విశ్వసనీయత వలనను నీకే మహిమ తగి ఉన్నది. భక్తుడైనటువంటి బప్తిస్మయ్య అంటాడు కదా, ప్రభువా మీరు హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి అన్నట్లుగా, ప్రభువా మాకు మహిమ తగదు, నీకే మహిమ తగి ఉన్నది. కనుక నీకు మహిమ కలుగులాగన, దేవునికి మహిమ కలుగులాగన మన ప్రార్థనలు ఉండాలి. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో మొదటి క్యారెక్టర్ అయిపోయింది. ఓకే. ఫస్ట్ క్యారెక్టర్
పరిసయ్యుడు ప్రార్థన మనకు చెబుతుంది ఆధ్యాత్మిక గర్వం వద్దు. రెండవ జీవిత పాఠం ఏం నేర్పిస్తున్నారంటే పరిసయ్యుడు ప్రార్థన నేర్పుతుంది సెల్ఫ్ సెంటర్డ్ ప్రేయర్ కాకుండా, ఓకే, దీనత్వముతో ప్రార్థించగలగాలి. పరుల కొరకు ప్రార్థించగలగాలి. దీనత్వంతో ప్రార్థించకపోతే అది కపట వేషధారితనంగా నీ భక్తి, నీ మతం, నీ విశ్వాసం మారుతుంది. జాగ్రత్త అంటున్నాడు. యెహోవావందనం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మరొక 2 అంశాలను చూద్దాం టూకీగా దేవుని యందు ప్రియులారా. ఎవరు రెండో వాడెవడు? సుంకరి ప్రార్థన. ఈ సుంకరి ప్రార్థన ఎలాగుందో చూడండి దేవుని యందు ప్రియులారా. లూకా శుభవార్త 18వ అధ్యాయం 13వ వచనం. సుంకరి దూరముగా నిలవబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకు. సీ ద బాడీ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక రకమైన బాడీ లాంగ్వేజ్ ఉండాలి. మనం ఎక్కడ ఉంటామో అక్కడికి తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే, అందుకే దేవుని సన్నిధిలో ఇష్టాసారం కూర్చోకూడదు. ఓకే, కాళ్ళు చాపుకొని కూర్చోకూడదు. అసభ్యకరంగా, అమర్యాదకరంగా, అగౌరవాన్ని పరంగా మనం దేవాలయంలో ఉండకూడదు. భక్తితో మన శరీరము, మన ఆత్మ సమస్తము కూడా ఇట్ షుడ్ బి ఇన్ ఆర్డర్. ఇట్ షుడ్ బి ఇన్ ఆర్డర్. చూడు, కోర్టుకి వెళ్ళారంటే ఆడు ఎంత సీఎం అయినా, ఎంత పిఎం అయినా ఒక్కసారి కోర్టుకి వెళ్ళాడంటే చేతులు జోడించి ఎస్ మై లార్డ్, న్యాయ తీర్పుని ముందు ఎలాగుండాలో అలాగ దేవుని దగ్గర ఎప్పుడు కూడా వినయముతో ఉండాలి. ఇతను చూడండి దూరముగా నిలవబడ్డాడట. ఇంకా చూడండి, దూరముగా నిలుచుండి కన్నులైన పైకెత్తులుగా సాహసింపగా రొమ్ము బాదుకొనొచ్చు. అప్పుడు ప్రార్థన చేసినాడు. ఏమని? నాకు ₹1,00,000 ఇవ్వండి అన్నాడా? ఏమన్నాడు? ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపు. దట్స్ ఆల్. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ప్రేయర్. దేవుని యందు ఈ పాపాత్ముని కనికరింపుము. కొన్ని మాటలే, చిన్న ప్రార్థనే, కొన్ని మాటలు, చిన్న ప్రార్థన. ఆ ప్రార్థనలో తన పాపాలను ప్రభుని ముందు ఉంచుతున్నాడు. తను పాపులను ఒప్పుకుంటున్నాడు. దేవుని యొక్క కృప, ద మర్సీ, డివైన్ మర్సీ, ఓకే, దేవుని కారుణ్యమును ఆయన కోరుకుంటున్నాడు. అందుకే నాకు జపమాల ప్రార్థన అంటే చాలా ఇష్టం కూడా. మంగళవారం జపం అంటే ఇంకా ఇష్టం. ఎందుకంటే అందులో ఏముంది? జపమాల ప్రార్థనను తిరస్కరించడానికి ఆస్కారమే లేదు. ఆ ప్రొటెస్టెంట్ వాళ్ళు అందరూ ఒక్కసారి ఆలోచించాలి. అందులో ఏముంది ప్రార్థన? పరిశుద్ధ మరియమ్మ, ఎలాగా మొదటి భాగం అంతా బైబిల్లో ఉన్నవే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశుని యొక్క మాత. ఇతనేమంటున్నాడు సుంకరి? ఓ దేవా, నేను పాపిని, నన్ను కరుణింపుము. ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము. ఎగ్జాక్ట్లీ సేమ్ వర్డ్స్ ఇన్ హెయిల్ మేరీ మంగళవార జపంలో. పాపాత్ముని నా కొరకు లేదా మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. నువ్వు దీవించు అనడం లేదు. నువ్వు మా కోసం ఎందుకంటే దేవుడు నీతిమంతుల ప్రార్థన అనాదరము చేయుడు. ఈ లోకంలో ఎవరైనా ఒకడు నీతిమంతుడు, నీకన్నా గొప్పదైనటువంటి నీతిమంతుడు మానవ పుట్టిన తర్వాత ఎవడు లేడు, యేసు ప్రభు తప్ప. కనుక అమ్మా మరియమ్మ మా కోసం ప్రార్థించు అంటున్నా. అలా దేవుని కృప కొరకు, దేవుని క్షమ కొరకు ప్రార్థించాలి దేవుని యందు ప్రియులారా. కీర్తన గ్రంథంలో దావీదు చెప్తున్నాడు 51:17 దేవుని యందు ప్రియులారా. కీర్తన 51:17 వచనం చదువుతారు ఎవరైనా? కీర్తన గ్రంథము. దేవా, నేను అర్పించు బలి పశ్చాత్తాపపూరితమును హృదయమే, విరిగి నలిగినట్టియు వినయాన్వితమైన హృదయమును నీవు ఆధారము చేయి. ఏ హృదయమైతే దుఃఖముతో, పాపము చేశాను అనే దుఃఖముతో, వింటున్నారు అందరూ, పాపము చేశాను అనే దుఃఖముతో ఉంటారో ఆ హృదయాన్ని దేవుడు అనాదరము చేయుడంట దేవుని యందు ప్రియులారా.
ఒక మరియమ్మ అని ఒక సహోదరి బైబిల్‌లో మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఒక ఇంటిలో ఉండి భోజనం చేస్తుంటే, విందు చేస్తుంటే ఆమె వచ్చి ఏం చేస్తుంది? తన కన్నీటితో యేసయ్య పాదాలు కడిగింది. తన యొక్క తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడుస్తుంది. దుఃఖముతో నిండినటు హృదయముతో కన్నీళ్లతో తుడిచింది. ప్రభు అంటున్నారు, "అమ్మా! నీవు అధికముగా ప్రేమించావు. అధికముగా క్షమించబడ్డావు. సమాధానముతో వెళ్ళిరా. నీ పాపములు క్షమించబడ్డాయి." దేవుని యందు ప్రియులారా, నాకొక క్వెషన్. మనలో ఎవరైనా ఎప్పుడైనా పాపము చేశాను అని ఏడ్చామా? నేను పాపము చేశాను అని ఏడ్చామా? నా భర్త కొట్టాడు, మా ఆయన తిట్టాడు, ఏడ్చుంటావు. జబ్బులు పెరిగిపోతున్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి, ఏడ్చుంటావు. అనుకున్నది జరగలేదు, రావలసింది రాలేదు అని ఏడ్చుంటావు. నేను పాపము చేసి నా దేవుడిని హృదయాన్ని గాయపరిచాను అని ఏడ్చామా? అలా చేస్తే నీవు ధన్యుడవు. బ్లెస్డ్ ఆర్ యు. అలా గాని చేయగలిగితే. ఈ రోజున ఈ పరిసయ్యుడు ప్రార్థన నేర్పిస్తుంది. దేవుని యందు ప్రియులారా, ట్రూ ప్రేయర్ బిగిన్స్ విత్ నిజమైన ప్రార్థన, అసలు సిసలైన ప్రార్థన పశ్చాత్తాపముతో ప్రారంభమవుతుంది. పశ్చాత్తాపము లేకుండా నువ్వు ఏదైనా ప్రార్థన చేస్తే అది ప్రార్థనే కాదు. ఆ ప్రార్థన ఫలించదు. ప్రే విత్ రిపెంటెన్స్. మనందరం పాపాత్ములం కనుక. దేవుని సన్నిధిలోకి రాగానే ఉదాహరణకి దేవాలయానికి వచ్చినప్పుడు కరెంట్ లేదు. ఓకే? మన హృదయం ఇదంతా దేవాలయం చీకటితో ఉన్నట్లుగా మన హృదయం కూడా పాపం అనే చీకటితో నిండి ఉన్నదనుకుందాం. టక్కన కరెంట్ వచ్చింది. కరెంట్ రాగానే మన కంటికి ఏం కనిపిస్తుంది? ఎవ్రీథింగ్. చెత్త ఎక్కడుంది? చెత్త ఉంటే క్లియర్‌గా కనిపిస్తది. ఈ లైట్ అన్నది పరిశుద్ధాత్మ వెలుగుతో సమానం. దేవుని వెలుగు నీలో ప్రకాశించగా ఫస్ట్ యూ షుడ్ సీ యువర్ సిన్స్. వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? ఉదాహరణకి కరెంట్ రాగొచ్చేసరికి కుర్చీలన్నీ తిరగేసున్నాయి. కాళ్ళు పైకి ఉన్నాయనుకో, మనకి కనిపించకుండా ఉంటాయా మనకి? చూడకుండా ఉంటామా? అదేంటి ఇలాగున్నాయి, తిరగేసున్నాయేంటి కుర్చీలు అని ఏం చేస్తాం? సరిగ్గా పెడతాం. అలాగే దేవుని ఆత్మ మనపై ప్రకాశించగా, దేవుని వెలుగు మనపై ప్రకాశించగా, దేవుని ఆత్మ, దేవుని వెలుగు, పరిశుద్ధాత్మ వెలుగు. ఫస్ట్ వి షుడ్ సీ వాట్ ఈస్ రాంగ్ విత్ అస్. నీ హృదయములో ఏంటి తప్పుంది, అది మనం చూడగలగాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అది మనం చూడగలగాలి. ఆ పశ్చాత్తాపముతో మనం ప్రార్థించాలి. ఆ మరియ మగ్దలేనమ్మ వలె. మరొక మరియమ్మ చూస్తున్నాం. ఓకే? తైలము, విలువైన తైలము వచ్చి ప్రభువుపై పోస్తుందనమాట. అందరూ, ఎందుకు పోస్తున్నావు? ఎందుకు ఇంత డబ్బులు వేస్ట్ చేశావు? నా ప్రభువుని అధికంగా ప్రేమించాను. అధికంగా ప్రేమించింది ఈవిడ. కనుక ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించబడుతుంది, ఈవిడ పేరు కూడా వినిపించబడుతుంది అన్నారు. ప్రభు దీవించారు. సో లెట్ us ప్రే. దేవుని యందు ప్రియులారా, ప్రభుని సన్నిధి ఎప్పుడైనా పాపము చేస్తే ప్రభుని సన్నిధి నుండి పారిపోవడం కాదు, ప్రభుని సన్నిధికి పరిగెట్టుకుని రావడం నేర్చుకోవాలి. నేను గొప్పవాడిని ప్రభు అని చెప్పుకోవడం కాదు, నేను పాపాత్ముని ప్రభువా అని చెప్పుకోవాలి. నాకు అదివి ఇదివి అని చెప్పడం కాదు, నాపై దయ చూపు దేవా అని చెప్పాలి. కన్ఫెషన్ ఈజ్ నాట్ ఏ హ్యూమిలియేషన్. కన్ఫెషన్ ఈజ్ ఎ హీలింగ్ థెరపీ. పాప సంగీతనం అంటే నిన్ను నువ్వు తగ్గించుకోవడం, నిన్ను అవమానించుకోవడం, నిన్ను నువ్వు తక్కువ చూపు చూచుకోవడం కాదు. పాప సంకీర్తనం అంటే స్వస్థత పొందే సాంగ్యం. స్వస్థత పొందుతున్నావు, అక్కడ స్వస్థత పొందుతున్నాం. చాలా మంది కథోలికులు మనం పాప సంకీర్తనం చేయడానికి ముందుకు రాం. ఏమంటావంటే, నేనేం పాపం చేశాను. పాప సంకీర్తనం చేయడం అంటే నిన్ను నువ్వు తగ్గించుకోవడం, అవమానపరుచుకోవడం కాదు, హ్యూమిలియేషన్ కాదు, దీనత్వం, హ్యూమిలిటీ. నాట్ హ్యూమిలియేషన్ బట్ హ్యూమిలిటీ. తగ్గించుకుంటూ దేవుని కృప కొరకు ప్రార్థన చేయడం. ఇందులో ముఖ్యంగా దివ్య కారుణ్య ప్రార్థన. ఏమని చేస్తాం? ఓకే?
జేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి, దయగానుండండి, దయగానుండండి. పశ్చాత్తాపముతో ప్రార్థించాలి. ప్రార్థన అసలు సిసలైన ప్రార్థన పశ్చాత్తాపముతో ప్రారంభమవుతుంది అన్న సత్యం ఈ సుంకరి ప్రార్థన మనకు నేర్పిస్తుంది. యెహోవావందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆఖరి విషయం చెప్పి ముగిస్తాను. దేవుని యందు ప్రియులారా, ఇక అతని ప్రార్థన మనకి మరొకటి నేర్పిస్తుంది. దేవుని యందు ప్రియులారా, ప్రభు లాస్ట్లో ఉంటున్నారు చూడండి. లూకా శుభవార్త 18వ అధ్యాయం 14వ వచనం చెప్పనందురు. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఇది నేను చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. బహుశా మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. మన చుట్టూ ఉన్న వారిలో కొంతమంది ఉంటారు ఇలా హెచ్చించుకునే వాళ్ళు. దేవుడు వాళ్ళని అలా పడగొట్టేస్తాడు కదా. గమనించారా? ఎప్పుడైనా గమనించారా? ఎస్, మన చుట్టూ నేను గొప్ప, ఐఎమ్ స్పెషల్, ఐఎమ్ గ్రేట్ అని కాలగరేసే ప్రతి ఒక్కడిని దేవుడు పడగొట్టేస్తాడు, పడగొట్టేశాడు కూడా. కళ్ళ ముందు చూస్తున్నాం. వీ కెన్ సీ దాట్. దేవుని వాక్కు సజీవము, చైతన్యము, సత్యము, జీవపు మాటలు కలవాడు యేసు ప్రభు. తను ఎవడెవడైతే తను హెచ్చించుకున్నాడో తగ్గించబడుతున్నాడు. అలాగే నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఆల్వేస్ ఎప్పుడు నువ్వు హెచ్చింపబడతావు అనగా దేవుని యందు ప్రార్థన దీనత్వము లేదా దీనతతో కూడిన ప్రార్థన నిన్ను హెచ్చిస్తుంది, నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది. దేవునికి మహిమనిస్తున్నావు, దేవుడు నీకు మహిమనిస్తాడు. ఓకే, దేవునికి నువ్వు మహిమనిస్తున్నావు కనుక దేవుడు నీకు మహిమనిస్తాడు. తన మహిమలో భాగమిస్తాడు. తన మహిమలో, తన ఆసనములో, కుర్చీలో, అధికారములో, ఆనందములో, రాజ్యములో చోటునిస్తాడు. హ్యూమిలిటీ ఓపెన్స్ ద డోర్ టు ఎగ్జాల్టేషన్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన దేవుని చేత అవమానింపబడి వెళ్ళాడు. దేవుడు అతన్ని స్వీకరించలేదు పరిసయ్యుడు. కానీ దేవుని యొక్క ఆమోదమును, దీవెనను పొందుకుని వెళ్ళింది ఈ యొక్క సుంకరి మాత్రమే. యాకోబు గారు రాసిన లేఖ 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. యాకోబు గారు రాసిన లేఖ 4వ అధ్యాయం 10వ వచనం చూసారా? దేవుని నా తర్వాత చెప్పండి. దేవుని ఎదుట మిమ్ములను మీరు తగ్గించుకొనుడు, అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చించును. దేవుని యందు ప్రియులారా, మన జీవితంలో ప్రతిరోజు ఇది మనం నేర్చుకోవాలి. ఓకే, ఎందుకంటే మన హృదయంలో దేవుడు మనల్ని దీవించాలనుకుంటాడు. నీ హృదయం ఎలా ఉండాలి? ఖాళీగా ఉండాలి. సపోజ్ ఒక గ్లాసు నిండా బురద ఉంది, అందులో నేను మంచినీళ్ళు వేస్తానా? ఎలాగేస్తాను? ఆల్రెడీ ఫుల్ అది. అన్లెస్ ఇట్ ఇస్ ఎంప్టీ. ఇది ఖాళీ చేస్తే తప్ప మనం దానిలో ఏది పొయ్యలేం. నీ హృదయములో గర్వముతో నిండిపోతే దేవుడు తన దీవెనలు పొయ్యలేడు. దేవుని యందు ప్రియులారా, ఈ గర్వమును తొలగించుకొని వినయం అంటే నథింగ్నెస్, ఏమీ లేకపోవడం. కనుక అప్పుడు దేవుడు తన దీవెనలతో మనల్ని నింపుతాడు అధికముగా. దేవుని యందు ప్రియులారా, పరిసయ్యుడు 2 జీవిత పాఠాలు నేర్చుకున్నాం. సుంకరి ప్రార్థన 2 జీవిత పాఠాలు నేర్చుకున్నాం. వినయముతో, పశ్చాత్తాపముతో ప్రార్థన ప్రారంభమవ్వాలి. దీనత్వము మహిమకు లేదంటే హెచ్చించబడ్డకు దారిని తెరుస్తుంది. అలా జీవించడానికి ప్రయత్నించుదాం. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున. వీక్షకులకు, శ్రోతలకు అందరికీ కూడా, మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఈ వాక్యాలు కావాలి అనుకున్న వారైతే తప్పనిసరిగా లైక్ ద్వారా ఇష్టపడండి, కమెంట్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వండి, షేర్ ద్వారా ఇతరులకు తెలియచేయండి. ఈ సువార్త ఉద్యమములో మీరందరూ పాలు పంచుకొనండి అని మీ అందరినీ కోరుతూ